హాయ్ ఫ్రెండ్స్, కొందరు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు. సో అలాంటి వారైతే ఇలా వెజ్ బిర్యానీ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తోనే అయితే ఇలా బిర్యానీ అయితే చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మిల్ మేకర్ కర్రీ చేస్తే కొందరు తిన్నీకి ఇష్టపడరు. సో ఇలా మిల్ మేకర్తో మనం బిర్యానీ చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడే కానీ స్పైసెస్ అనేది ఎక్కువ వేయకూడదు. ఎక్కువ స్పైసీగా ఉంటే తినలేము. మసాలాలు కొంచెం తగ్గించి వేసుకోవాలి. బిర్యానీలో అట్లా నార్మల్గా ఉండి లేనట్టుగా మసాలాలు వేసి చేసుకోవాలి. సైడ్ డిష్గా ఏదైనా గ్రేవీ చేసుకోండి, అలా అయితే బిర్యానీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు బిర్యానీ చేసిన స్పైసెస్ అనేది మసాలా అనేది ఎక్కువ వేయను, నార్మల్గా వేస్తాను. అండ్ సైడ్ డిష్గా గ్రేవీ అయితే చేసుకుంటానండి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీలో నేను వెజ్జెస్ని అయితే ఫస్టే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ మనం బిర్యానీ చేసేటప్పుడు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ అదేవిధంగా సోయాను కూడా నేను హాట్ వాటర్లో బాయిల్ చేసేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేశానండి. సోయాను డైరెక్ట్గా అలానే యూజ్ చేస్తే కొంచెం స్మెల్ వస్తుంది. సో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, స్మెల్ అనేది పోతుంది. ఇంకా ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయిలో వాటర్ తీసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు సోయాను వేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేయాలి. చల్లారాక స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి సోయాను, ఆలు, క్యారెట్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెజ్జెస్లో అన్ని ఉప్పు, కారం, మసాలా, పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. బిర్యానీలో చేసేటప్పుడు ఎప్పుడే కానీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 అవర్ 1/2 అవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 సైడ్ రైస్కి అయితే ఒక గిన్నెలో వాటర్ పోసి పక్కన పెట్టాను. అండ్ ఇంకో సైడ్ అయితే ఆయిల్ పోసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. అదేవిధంగా అల్లం, పసుపు వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం అయితే తీసుకోదండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా మనం రైస్ అయితే కుక్ చేసుకోవాలి. 70% రైస్ కుక్ చేస్తే సరిపోతుందండి, టోటల్గా కుక్ చేయని అవసరం లేదు. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కడాయిలో వేసి ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా 70%, దాన్ని లేయర్స్గా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఏవి ఉంటే అవి వేసుకోండి. 2 లేయర్స్ కింద వేసుకుంటున్నానండి నేనైతే. అండ్ లాస్ట్లో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గీ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. గీ వేసుకున్నాక మనం ఈ గిన్నె మీదనైతే ఏదైనా వెయిట్ పెట్టేసి కంప్లీట్గా మంచిగా దమ్ చేసుకోవాలండి. అంతే, సూపర్ గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి తినాలంటే హోటళ్ళల్లో అసలు వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో భయంగా ఉంది. సో ఇలా ఈజీగా ఇంట్లోనే వెజ్ బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.